గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 64వ డివిజన్ పరిధిలోని మడికొండ వెస్ట్ సిటీ నందు సోమవారం 20 లక్షల రూపాయల సాధారణ నిధులతో సీసీ రోడ్ నిర్మాణ పనులకు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. తొలుత ఎమ్మెల్యే నాగరాజుకి కాలనీ వాసులు నేతలు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్థానిక కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో మెట్టుగుట్ట చైర్మన్ పైడిపాల రాఘుచందర్, మండల అధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాస్ రెడ్డి, 64వ డివిజన్ అధ్యక్షుడు కుర్ల మోహన్, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజుతో పాటు డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. నేను ఈ కాలనీకి రాకున్నా కూడా ఖాళీ పనుల మీదనే చెప్పడం, అందరూ సహకరించి నన్ను పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించిన భాగస్వామి కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. 2 సార్లు వెస్ట్ సిటీకి ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాకపోతే డ్యూ టు సమ్ అర్జెంట్స్ వర్క్ హైదరాబాద్తోని పోస్ట్పోన్ చేయడం జరిగింది. లాస్ట్కు ఈరోజు 26 లక్షలతోని 2 రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం. అంతకుముందు కూడా సుమారుగా 3.5 crores ఆల్రెడీ శాంక్షన్స్ ఇచ్చినాం. ఇంకా ప్రపోజల్ కూడా ఇంకొక 8 crores ఎంతనే 1.4 crores ఇంకా 1.4 కోట్లు ఇంకా ప్రపోజ్ చేస్తున్నాయమ్మా. అవి కూడా త్వరలోనే స్టాండ్ ఫండ్లో రిలీజ్ అవుతాయి తప్పనిసరిగా. ఎందుకంటే ఇక్కడ అంతా ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి ఎంప్లాయీస్ ఉద్దేశించి వారికి కావాల్సిన ఫెసిలిటేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే యూఆర్ ఆల్ పేయింగ్ ట్యాక్స్ పేయర్స్ కాబట్టి డెఫినెట్లీ దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ మై షోల్డర్స్. I will move forward with the promises given by my government. తప్పనిసరిగా మీ అందరికీ 24/7 అందుబాటులో ఉంటూ వెళ్తున్నాను. గతంలో కొన్ని వర్క్స్తోనే అయినాయి, రాధికారెడ్డి ఆధ్వర్యంలో కొన్ని పనులు అయినాయి. దానికి మనం ఏమాత్రం బేసించేదానికి భేషజాలు లేకుండా రాజకీయం వరకే. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ వచ్చినప్పుడు ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో మేము కంబైన్డ్గా పనిచేస్తున్నాం కాబట్టి ఎవరిని కూడా అంటే మా పార్టీ మీ పార్టీ అనకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ వెళ్తున్నాం. ఆ రెస్పెక్ట్ అనేది ఐ నో ద వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ షుడ్ గివ్ ద కన్సర్న్ కార్పొరేటర్స్. డెఫినెట్లీ ఐ విల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ ద వాట్ వి హ్యావ్ దట్ మచ్ రెస్పెక్ట్ ఆన్ ద పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ పొలిటికల్ క్యారియర్లో తప్పనిసరిగా కార్పొరేటర్ని గౌరవించుకోవాల్సిన బాధ్యతలు ఉంటే మాకు ప్రతి ఓపెనింగ్ కూడా తప్పనిసరిగా కార్పొరేటర్ని పిలుచుకొని చేస్తున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మీ అందరికీ తెలుసు ఈ ప్రభుత్వం ఏ విధంగా 24/7 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో ప్రజలలో ఉంటూ తెలుసు. బికాజ్ వీఆర్ ఆల్ ఎడ్యుకేటర్స్. బాస్ ఆల్వేస్ ఇట్ ఇన్ ద ఆఫీస్ బట్ వేర్ యాజ్ లీడర్ విల్ బి ద పబ్లిక్ ఫర్ ద పబ్లిక్. సో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎవరిని కూడా తక్షణమే కలిసే విధంగా ఏ సమస్యలపైన కూడా మేము వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలకు అంటే ఏదో టైం బౌండ్ లేదు. ఎప్పుడు వెళ్ళినా కూడా సమస్యతో వెళ్ళగానే ఇమీడియట్లీ ఆ సమస్యలను పరిష్కరించి వారిని అందుబాటులో ఉంటున్నారు కాబట్టి మీ అందరి తరఫున వారికి నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే చాలా ఆ రోజు నేను కూడా మాట్లాడుతుంటే అమ్మాయి మాట్లాడే వరకు నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. పాపం వాళ్ళ హస్బెండ్ కిడ్నీస్ డ్యామేజ్ అయ్యి ఇబ్బంది పడుతుంటే తక్షణమే 5 లక్షల రూపాయలు శాంక్షన్ తెచ్చి ఇచ్చినందుకు ఆమె బ్రతికిందని ఆమె చెప్పుకొని వేస్తే, ఎందుకంటే ఆ సమయం అలాంటి సెన్సిటివ్ విషయం కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎమర్జెన్సీ పైన వెళ్తే నో అనకుండా ఏదైనా కూడా శాంక్షన్స్ ఇస్తుంటారు. సిమిలర్లీ మనం ఎవరికి అతనికి చెవులు ఎన్ని లక్షలు 7.5 లక్షలు కూడా సదానందం వాళ్ళ కొడుకు అబ్బాయి అవుటి డిఫెండమ్ మూగవాడు అతనికి కూడా శాంక్షన్ ఇచ్చినందుకు మడికొండ ప్రజల తరఫున అందరి తరఫున నేను మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకు ఎంప్లాయీస్కి శాలరీస్ ఎప్పుడు పడేవి మీ అందరికీ తెలుసు. బికాజ్ ఐఎమ్ ఆల్సో March 23 వరకు ఎంప్లాయీగా ఉంటుంది. సో ఐ విల్ గెట్ మై శాలరీ బిఫోర్ 15కి ఎప్పుడు రాలేదు, ఆఫ్టర్ 15 or 15కి వచ్చేది. బట్ వేరైజ్ ప్రభుత్వం వచ్చినాక ఇమ్మీడియట్లీ ఆ కన్సర్న్ ఉన్నది కాబట్టి ఎంప్లాయీస్కి ఫస్ట్ నాడే శాలరీస్ పడేటట్టు, అలాగే
కొన్ని సమస్యలు ఉంటే మనం సినిమా చూసినాం, ఏదో సినిమా మహేష్ బాబు భరత్ అనే నేను, అతను ఆ డైలాగ్ కొడితే అందరు చప్పట్లు ఈలలు కొట్టింది. ముఖ్యమంత్రి అనేటోడు ఎలా ఉండాలి, మొత్తం పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ప్రజలు వచ్చే డబ్బులు ఎంత, ప్రభుత్వానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, ఏం మిగులుతుంది, మనం ఏం చేస్తున్నాం అనేది ట్రాన్స్పరెన్సీ విషయం పైన మాట్లాడినప్పుడు సినిమాలో మనం అందరం విజిల్ వేసినాం, సీట్లు కొట్టినాం, చప్పట్లు కొట్టినాం. కానీ మా ముఖ్యమంత్రి గారు అంత ధైర్యంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదైతే బంగారు తెలంగాణ అని పిలుచుకునే టైంలో చివరికి దిగేటప్పుడు మనను అప్పుల కుప్ప చేసి సుమారుగా 8.5 కోట్ల పైన పైసలకు ఇంట్రెస్టులు కట్టుకుంటా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పినా కూడా ఆర్థిక వ్యవస్థను చక్కపరుచుకుంటూ భట్టి గారు, ఆ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ అనునిత్యం పనిచేస్తూ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇది డెవలప్మెంట్ అనేది అనునిత్యం ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ రెగ్యులర్ ప్రాసెస్, అంటే ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది. తప్పనిసరిగా వెస్ట్ సిటీకి ఏమేమి చేయాలి, ఏం చేయకూడదు నేను 100% మీ అండగా ఉంటాను, చేస్తాను. మీకు రోడ్ల విషయం కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, ఇమీడియట్లీ నేను ఇక్కడ చూడగానే వారికి ఎంహెచ్కు మాట్లాడి ఫస్ట్ కచ్చకాలు అంటే మీకు ఈజీగా ఈ రైనీ సీజన్లో నీళ్ళు పోవడానికి మోర్ నీళ్ళు కానివ్వండి, ఏం కానివ్వండి, మేడం చెప్పినట్టు అతను ఎవరైతే దీన్ని ప్లాటింగ్ చేసిండో ఈ యొక్క వాటర్ ఎట్టుకోవాలో చూపెట్టకుండా చేసిండు. బట్ మీరు అందరు కోఆపరేట్ చేస్తే డెఫినెట్లీ ఫస్ట్ కచ్చకాలాలు కొట్టి ఈ సీజన్లో మనకు స్మార్ట్ సిటీలో డ్యూ టు సమ్ రీజన్స్ అని సుమారుగా 71 కోట్లు రిటర్న్ వెళ్ళిపోయినాయి. సో అవి రావాలంటే మళ్ళీ ఇట్స్ టైం ప్రాసెస్ కాబట్టి అవి వచ్చినా రాకుండా ఎమర్జెన్సీ వర్క్స్ అన్నీ చేస్తున్నాం. ఫస్ట్ రోడ్లు ఇస్తున్నాం. రోడ్లలో మళ్ళీ నెక్స్ట్ త్వరలోనే మళ్ళీ కొన్ని రోడ్లు మీరు అడిగిన రోడ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే నెక్స్ట్ ఈ సీజన్ స్మార్ట్ సిటీ డబ్బులు రాగానే డెఫినెట్లీ మీకు ఈ సైడ్ డ్రైనేజ్ సిస్టాన్ని కూడా కట్టడానికి కూడా అన్ని మేడం గారు మీరు ఏఈ గారితో మొత్తం ఎస్టిమేషన్స్ తీసుకొని ఇవ్వండి. తప్పనిసరిగా అవి డ్రైనేజ్ సిస్టాన్ని కూడా ఇంప్రూవ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సీజన్ వ్యాధులు తొందరగా వ్యాధులు వస్తాయి కాబట్టి కచ్చాకాలం కొట్టిస్తాం. మీరు అందరూ కూడా సహకరిస్తే మళ్ళీ నా ఇంటి ముందడికి వెళ్ళిపోవద్దు, మీ ఇంటికి వెళ్ళిపోవాలి అని కొట్లాడలు లేకుండా మీరందరూ సహకరిస్తే తప్పనిసరిగా నీళ్ళు ఎటు పంపుంటే అటు వాళ్ళు వస్తారు. టౌన్ ప్లానింగ్ వాళ్ళను శర్మ రేపు మార్నింగ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు పంపించి లెవెల్స్ తీసుకోమని, లెవెల్స్ తీసుకున్నాక నేను మాట్లాడి ఇమీడియట్లీ పికప్గా ఇచ్చేయాలని. తప్పనిసరిగా మీకు ఎలాంటి స్ట్రీట్ లైట్స్ అడిగిందో స్ట్రీట్ లైట్స్ ఆల్రెడీ మేడం చెప్పింది. హ్యామాక్స్ లైట్ ఇట్లా శాంక్షన్ ఓకే. ఇంతకుముందు వారి కాంట్రాక్ట్ ఉండే వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ మన మున్సిపాలిటీ మన వాళ్ళు తీసుకున్నారు, మన కమిషనరేట్ నుండే పెడుతున్నారు. కాబట్టి మీకు స్ట్రీట్ లైట్ కూడా శర్మ గారు రాసుకోండి, నోట్ చేసుకోండి, పోగానే నాకు మాట్లాడియండి. స్ట్రీట్ లైట్లు పెట్టిస్తాము. అట్లనే ఎక్కడైతే మీకు సెంట్రల్ లైటింగ్ కావాలో అక్కడ కూడా హ్యామాక్స్ లైట్లు పెట్టించే విధంగా ముందుకు తీసుకెళ్తాను. మీరు మరియు వేదిక అలంకరించిన పెద్దలకు, ఎస్సీటీ అధ్యక్షులకు, నాతోటి మహిళలకు అందరికీ నమస్కరించుకుంటూ, ఇక్కడ కాలనీలో అసలుకే రోడ్లు లేవనేది ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతున్నది. మనము దాదాపు 70% మెయిన్ రోడ్లన్నీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఒకసారి వచ్చిన రోడ్డు కూడా స్మార్ట్ సిటీలో మొన్ననే 2 రోడ్లు అటు పక్కది ఇది చేసుకోవడం జరిగింది. ఇది పోషమ్మ గుడి కాడికి పెంచమంటే కూడా మనం సార్ ఫోన్ చేసి పెంచుతున్నాం సార్ అని చెప్పి పెంచడం జరిగింది. అది ఇంతవరకే కట్ అయింది. అయినా మన జాతర అప్పుడు కష్టమవుతుందని పెంచడం జరిగింది. లైట్లు కూడా లేకుండే సార్, మనం కార్పొరేషన్ నుంచే చాలా లైట్లు పెట్టించినాం, ప్లస్ ఐమాక్స్ లైట్ కూడా పెట్టినాం. ఇప్పుడు చిన్న అంటే కొన్ని ఒక 70 మీటర్స్ 60 మీటర్స్ రోడ్లు ఉన్నాయి. అవి కంప్లీట్ అయిన తర్వాత డ్రైనేజీ పెట్టుకోవాలి సార్. డ్రైనేజీకి ఇప్పుడు ఈ వెంచర్ చేసిన ఒక వే ఇయ్యలేదు. అది ఎటు పోవాలనేది అది ఇంజనీర్ తోటి మీరు ప్రత్యేకంగా ఎస్టిమేషన్ వేయించి తర్వాతనే మనం డ్రైనేజ్ పెట్టుకున్నాం. ఇప్పుడు అంతదాకా సార్ అక్కడ చెప్పిండు కచ్చకాలువలు కొట్టిద్దామని చెప్పిండు. దానికి మీరు అందరూ సహకరిస్తే కచ్చకాలువలు మనం దాన్ని బట్టి అంటే వేటు చూపిస్తారో ఇంజనీర్ గారు చూపిస్తే దాన్ని బట్టి మనం కచ్చకాలువలు కొడదాం సార్.
ఇంకొకటి ఇక్కడనే మీకు ఇస్కాన్ టెంపుల్ వస్తుందని కూడా తెలుసు. ఇస్కాన్ టెంపుల్ కూడా మనం సార్ను ప్రత్యేకంగా పిలుచుకొని ఇస్కాన్ టెంపుల్ కూడా ఇక్కడ తిరుమల రెడ్డి అండ్ ఆవల రాజరెడ్డి గారు కూడా త్వరలో మీ చేతులనే ఓపెన్ చేసుకుంటాం. ఈ డ్రైనేజీ తప్ప ఇంకా అంటే ఇక్కడ టోటల్ ఎంప్లాయీస్కు ఏం సమస్యలు ఉన్నాయి, తెల్ల కార్డులు అదని అంటే ఒక 5% అట్లా ఏమైనా రేషన్ కార్డులు ఏమైనా ఏమైనా అవసరం ఉంటుంది కావచ్చు. అది ఒక వాళ్ళు అంటే అందరూ డొనేషన్ ఇచ్చి కొంచెం హెల్ప్ చేసుకున్నారు, అంటే హెల్ప్ తీసుకొని వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకున్నారు. దానికి మీ సహకారంగా ఉంటే మంచిగా ఉంటుందని నా యొక్క ఆలోచన సార్. ఇంకేమైనా ఉన్నాయా? మన సారు అభివృద్ధి అంటే స్మార్ట్ సిటీ కింద ఇవరకు 1,50,00,000 ఇచ్చిండు, ఇప్పుడు 20 లక్షలతోటి పని స్టార్ట్ చేస్తున్నారు. మన సారు ఎప్పుడైనా కూడా ఫోన్ ప్రోగ్రాం పెట్టి మన ఏ సమస్య ఉన్నా కూడా పరిష్కరించే దిశగా ఫోన్ చేస్తుంటే సమస్యలు పరిష్కరిస్తున్నారు. సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.